దేశంలో ఇండిగో విమాన సర్వీసుల అంతరాయంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఒక్కరోజే 1000కి పైగా ఫ్లైట్లు రద్దయ్యాయి. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది ఇండిగో సంస్థ. టికెట్లు రద్దు చేసుకున్న వారికి డబ్బులు రీఫండ్ చేయనున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఇండిగో ఫ్లైట్ సేవల్లో అంతరాయంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది కేంద్రం. ఇండిగో సంస్థ దేశీయ విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతోంది. ఒక్కరోజే 1000కి పైగా ఫ్లైట్ సర్వీసులు రద్దయ్యాయి. దేశంలోని అన్ని ఎయిర్పోర్టుల్లోనూ ఇదే సమస్య కొనసాగుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఫ్లైట్ సేవల్లో తీవ్ర అంతరాయంపై ఇండిగో సంస్థ స్పందించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు క్షమాపణలు చెప్తూ ప్రకటన రిలీజ్ చేసింది. డిసెంబర్ 5 నుంచి 15వ తేదీ మధ్య టికెట్లు బుక్ చేసుకున్నవారు వాటిని రద్దు లేదా రీస్కెడ్యూల్ చేసుకుంటే పూర్తి రీఫండ్ ఇస్తామని తెలిపింది ఇండిగో సంస్థ. దేశంలో ఇండిగో విమానాల సేవల అంతరాయంపై స్పందించారు ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్. గత 3 రోజులుగా పరిస్థితి చాలా సీరియస్ గా ఉందన్నారు. ఇవాళ ఒక్కరోజే 1000కి పైగా ఫ్లైట్స్ నిలిచిపోయాయని చెప్పారు. అసౌకర్యానికి గురైన కస్టమర్లకు సారీ చెప్పారు. డిసెంబర్ 15 నాటికి సమస్యను పరిష్కరిస్తామన్నారు సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్. That we have experienced severe operational disruptions for the past few days. I, on behalf of all of us at Indigo, would like to extend our sincerest apologies for the major inconvenience this has caused to many of our customers on account of delays or cancellations. A more detailed communication with information on refunds, cancellations and other customer support measures was sent. కొన్ని రోజులుగా పరిస్థితులు కఠినంగా మారాయని తెలిపింది ఇండిగో సంస్థ. ఈ సంక్షోభం రాత్రికి రాత్రే ఓ కొలిక్కి రాకపోయినా సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. ఎయిర్పోర్టుల్లో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల వసతులు కల్పిస్తున్నట్లు తెలిపింది ఇండిగో సంస్థ. దేశవ్యాప్తంగా హోటల్ గదులు, రోడ్డు రవాణా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పింది. ఆహారం, స్నాక్స్, పెద్దలకు లాంజ్ యాక్సెస్ లాంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది ఇండిగో సంస్థ. మరోవైపు ఇండిగో ఫ్లైట్ సేవల్లో అంతరాయంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది కేంద్రం. మొత్తం 4 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. విమాన సర్వీసుల్లో అంతరాయానికి గల కారణాలపై కమిటీ విచారించనుంది. బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది కేంద్రం. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా సిఫార్సులు కూడా చేయనున్నట్లు తెలిపింది ప్రభుత్వం. To ensure normalcy is there at the earliest, we have given certain abeyance to the FDTL norms to Indigo. So we have established a committee which will inquire into all this so that they can establish where things went wrong and who did it wrong, and we are going to take necessary action on that also. ఇండిగో ఫ్లైట్ సర్వీసుల్లో అంతరాయంతో కొత్త రూల్స్ ఉపసంహరించుకుంది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. పైలట్ల 48 గంటల రెస్ట్ నిబంధన తప్పనిసరిని తీసేసింది. విమాన క్రూ ఫ్లైట్ రోస్టర్ నిబంధనలను సడలించింది. ఇండిగో విమానాల రద్దుతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది డీజీసీఏ. వరుసగా 3వ రోజు భారీగా ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. దీంతో విమాన టికెట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఢిల్లీ నుంచి ముంబై టికెట్ ధర 40,000 దాటింది. ఇండిగో విమానాల రద్దును సొమ్ము చేసుకుంటున్నాయి పోటీ సంస్థలు. మరోవైపు దేశీయ సర్వీసుల రద్దు, జాప్యంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ సర్వీసులకు లేని అడ్డంకి దేశీయ సర్వీసులకే ఎలా వచ్చిందని విమర్శిస్తున్నారు. ఇదంతా కుట్రపూరితంగా జరుగుతోందన్నారు ప్రయాణికులు. आप देख सकते हैं इंडिगो वालों ने कोई सूचना हमें नहीं दी. लोग परेशान हैं यहाँ पे, और आप देख सकते हैं पीछे लाइन में खड़े हुए हैं और इंडिगो वालों ने अब तक पानी भी नहीं पूछा. मैसेज नहीं आया, कोई कॉल नहीं आया, कोई इनकी तरफ से फोन नहीं आया, वरना हम तो होटल में रुक जाते. और सर हमारी कोर्ट प्रोसीडिंग्स है, बताओ हमें कोर्ट जाना है अर्जेंट, हम कैसे जाएंगे? Different, we came from different parts of Kerala in a group, but all the flights, our flight is to Kannur, that is not there, that is cancelled. దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో విమాన సర్వీసుల రద్దు, ఆలస్యంపై స్పందించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
విమానయాన సంస్థలపై కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యమే సమస్యకు కారణమని ఆరోపించారు. కేంద్రం తీరుతో సాధారణ ప్రయాణికులు మూల్యం చెల్లించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు రాహుల్.